దేవునికి స్తోత్రం. ఈ దిన విశ్వ విజయప్రదాత అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహోన్నతమైన వాగ్దానం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. ఎబ్రీలకు రాసిన పత్రిక 10:38. ప్రియా విశ్వ విజయప్రదాత ఈ దేవదేవుని బిడ్లారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్లారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క శాశ్వతమైన కృప నిత్యం నిరంతరం మీతో ఉండాలని, మీ పక్షాన తన కృపాకిరణాలు ఉదయించాలని ప్రభు పాదసంలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు విశ్వ విజయప్రదాత, విశ్వ చక్రవర్తి, సర్వసృష్టికి సర్వాధికారి అయిన దేవుడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును, గాని అతడు వెనుతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అన్నది అత్యవసరమైనదిగాను శక్తివంతమైనదిగాను ఉన్నది. విశ్వాసను బట్టియే మనం ప్రభు కొరకు సాహస కార్యములు చేయుచున్నాం. విశ్వాసంతోనే పోరాటంతో నిండిన ఈ లోకమందు జయశాలులుగా సాగుచున్నాం. విశ్వాసం మూలముగా నీతిమంతుడు జీవించను. సాధారణంగా ప్రభు ప్రతివారి హృదయంలో కొంత మట్టుకు విశ్వాసమును ఉంచి ఉన్నాడు. చిన్నపిల్లలు ఏడ్చుచుండగానే తల్లి వారికి పాలిచ్చునని విశ్వసించున్నది. వారు బడికి వెళ్ళుచుండగానే ఉపాధ్యాయులు పాఠం నేర్పుదురని నమ్ముచున్నాడు. ఇదంతయు సాధారణమైన విశ్వాసం. అయితే దేవుని బిడ్డలు ప్రభు ఎడల ఉంచి విశ్వాసము శక్తివంతమైనది. నూతన కార్యములను సృష్టించగలది. అంతేకాదు, అది అద్భుతములు జరిగించుచును. నా ప్రార్థనకు ఆయన జవాబిచ్చునను. విశ్వాసము నన్ను శత్రువుల చేతిలో నుండి విడిపించునను విశ్వాసమును, నన్ను సంపూర్ణంగా కాపాడునను విశ్వాసమును, నా జీవితమందు అద్భుతములను చేయనని విశ్వాసమును మనలో ఉండాలి. అయితే అపవాది మనలో అవిశ్వాసమును తెచ్చున్నాడు. అప్పుడు మనము ఎరుగకే ప్రభును ప్రశ్నించేవారిని ఆరంభించున్నాము. అటువంటి సమయంలో మన విశ్వాసమందు త్రొట్టిలి ప్రమాదం కలదు. జీవగల దేవదేవుని బిడ్లారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడై ఉన్నాడు. ఆయన వైపు మనం చూస్తే అద్భుతమైన కార్యాలు మనం పొందగలదు. యేసుక్రీస్తు నా కొరకు మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేచినను మీరు విశ్వసించినప్పుడు రక్షణ పొందుచున్నారు. జీవగల దేవుని బిడ్డ, నీవు రక్షణ పొందిన తర్వాత ఆత్మీయంగా ఎదుగుటకు నీకు విశ్వాసం కావాలి. వినుట వల్ల విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటల వల్ల కలుగును. గనుక బైబిల్ గ్రంథమందు క్రమముగా చదివి ధ్యానించండి, దేవుళ్ళు పొందగలరు. నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞున్నై ఉన్నా అంటున్నాడు. 2 తిమోతి 1:4. ప్రియా దేవదేవుని బిళ్ళారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మన ఎడల కార్యం చేసే కార్యసాధకుడు. ఆయనందు గొప్ప విశ్వాస వీరులై ప్రార్థనాయోధులై మీరు నిలిచొనండి. దేవుని సహాయం లేకుండా మన జీవితంలో మనం ఏమీ కూడా సాధించలేం. మనకు ఇష్టం వచ్చినట్లు జీవించడం ముఖ్యము కాదు. దేవుడు ఇష్టపడేలా జీవించడం చాలా చాలా ముఖ్యం. దేవునికిని నీకును మధ్య జరిగే యథార్థమైన సంభాషణే ప్రార్థన కనుక ఎల్లప్పుడూ ఆయనందు విశ్వాసం, నిరీక్షణ, గురి కలిగి ప్రభు మీద మీరు ఆధారపడి, మహోన్నతుడైన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడు గనక, ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గనక ఇప్పుడే విశ్వాసం బట్టి జీవిందాం. ప్రభుకి దగ్గరై ప్రభుతో కొనసాగుదాం. ప్రభు యొక్క గొప్ప దీవెనలు పొందుకుందాం. ప్రభు మహాకృప మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ విశ్వ విజయప్రదాతమైన పరమ తండ్రి, విశ్వ చక్రవర్తి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయమూర్తి, మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని అల్పులము, బలహీనము, మట్టివారమే. మీ కృపలేనిదే ఒక క్షణము కూడా మేము బ్రతికేది లేదు. మా జీవితానికి జయము, విజయము, ఆనంద, ఆదరణ, సంరక్షణ ఇవ్వగల గొప్ప దేవుడు మీరే గనక విశ్వ చక్రవర్తి, మీకు స్తోత్రాలు. దేవా, మా ఎడల కనికరమును కృపను చూపి
మీ పరిశుద్ధాత్మ కార్యాబ్దిని మా పట్ల జరిగించి బిడ్డలందరికీ నీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమరించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులని యేస్తున్నాను. మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.